ఆర్సీబీకి అగెనిస్ట్ గా ఎస్ఆర్హెచ్ అతి భారీ స్కోర్ చేశారు. కొండంత స్కోర్ చూసి ఆర్సీబీ బ్యాటర్స్ ముందే చేతులెత్తేశారు. దాంతో హైదరాబాద్ చేతిలో బెంగళూరు టీం చిత్తుగా ఓడారు. బాస్, ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ హిస్టరీలో ఎవ్వరి వల్ల కానిది, ఎవ్వరూ అందుకోలేని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అవును బాస్, ఎస్ఆర్హెచ్ ఏదైతే ఆర్సీబీకి అగెనిస్ట్ గా రికార్డు సృష్టించిందో దాన్ని టచ్ చేయడం కూడా ఏ టీంకైనా అసాధ్యమే. యాక్చువల్గా ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బ్యాటర్స్ ఆర్సీబీ బాలర్స్ని చితక్కొట్టి నయా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటంటే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఏకంగా 255 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. ఈ స్కోర్తో ఎస్ఆర్హెచ్ టీం పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడం జరుగుతుంది. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో 250+ స్కోర్ని 1, 2, 4 కాదు బాస్, ఏకంగా 6 సార్లు సాధించిన ఒకే ఒక్క టీంగా తిరుగులేని రికార్డ్ని సొంతం చేసుకుంది ఎస్ఆర్హెచ్. మరి నెంబర్ 2లో ఏ టీం ఉందో తెలుసా బాస్? ఒక్కసారి గెస్ చేయండి. నెంబర్ 2లో పంజాబ్ కింగ్స్ ఉంది. ఆ టీం 250+ స్కోర్ ఎన్నిసార్లు చేసిందో తెలుసా? 3 సార్లు. అంటే ఎస్ఆర్హెచ్ పీబీఏకేఎస్ కన్నా డబుల్ టైమ్స్ 6 సార్లు 250+ స్కోర్ సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. సో ఈ రికార్డ్ని బద్దలు కొట్టడం పక్కన పెట్టండి, దరిదాపుల్లోకి కూడా వెళ్ళడం ఏ టీంకైనా అసాధ్యమే. ఏమంటారు బాస్? మరి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఆర్సీబీ టాప్ క్లాస్ బౌలర్స్కి అగెనిస్ట్గా ఇంత భారీ స్కోర్ చేయడానికి కారణం ఫస్ట్ అభిషేక్ శర్మ. అవును బాస్, అభిషేక్ స్టార్టింగ్లో అల్లాడించేశాడు. తనకి తోడుగా ట్రావిస్ హెడ్ కూడా హల్చల్ బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ఎస్ఆర్హెచ్కి ఎలాంటి మెరుపు స్టార్ట్ అందించాలో అలాంటి మెరుపు స్టార్ట్ని అందించారు. అభిషేక్ 22 బంతుల్లోనే 5 సిక్స్లు 4 4ల సాయంతో 254.54 స్ట్రైక్ రేట్తో 56 రన్స్ దంచిపడేశాడు. అంతకుముందు ట్రావిస్ హెడ్ 16 బంతుల్లోనే 5 4లతో 26 రన్స్ బాదాడు. ఇక ఇషాన్ కిషన్ మరోసారి రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లోనే 3 సిక్స్లు 8 4ల సాయంతో 79 రన్స్ దంచిపడేశాడు. ఇక మిస్టర్ కన్సిస్టెంట్ కాటేరమ్మ కొడుకు క్లాసన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్ ఆడాడు. కేవలం 24 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లు 2 4లతో 51 రన్స్ బాధేశాడు. ఇక చివర్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సున్నామీ బ్యాటింగ్తో అద్దరగొట్టేశాడు. కేవలం 12 బంతుల్లోనే 29 రన్స్ సాధించేసి ఇలా వచ్చిన ప్రతి బ్యాటర్, క్రీజ్లో అడుగుపెట్టిన ప్రతి ఎస్ఆర్హెచ్ బ్యాటర్ ఆర్సీబీ బాలర్స్ని బెంబేలెత్తించేశారు. దాంతో 255 పరుగుల భారీ స్కోర్ నమోదైంది. అయితే 255 పరుగుల టార్గెట్ను కూడా ఆర్సీబీ ఛేదించేస్తుందా, నయా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తుందా అని బెంగళూరు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూశారు. ఎందుకంటే ఆర్సీబీలో కూడా బీభత్సమైన బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి. యాక్చువల్గా ఆ బిగ్ టార్గెట్ ఛేదనలో ఆర్సీబీకి అద్దిరిపోయే ఆరంభం కూడా వచ్చింది. వెంకటేష్ అయ్యర్ మరోసారి వీర విహారం చేశాడు. 19 బంతుల్లోనే 4 సిక్స్లు 4 4లతో 44 రన్స్ బాధేశాడు. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఏదైతే చేశారో దాన్ని ఆర్సీబీ బ్యాటర్స్ చెయ్యలేకపోయారు. ఎస్ఆర్హెచ్ నుండి ప్రతి బ్యాటర్ కిర్రాక్ బ్యాటింగ్ చేశారు. బట్ ఆర్సీబీ నుండి అలాంటి కిర్రాక్ బ్యాటింగ్ కొరవడింది. కింగ్ కోహ్లీ 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పడిక్కల్ 14 బంతుల్లో 21 పరుగులు, స్ట్రైక్ రేట్ 150. అది ఇక్కడ ఏమాత్రం సరిపోదు. ఇక రజత్ పటిదార్ ఆడిన విధానం చూస్తే తను మ్యాచ్ గెలవడానికి కాదు, జస్ట్ 165 స్కోర్ని దాటించడానికి మాత్రమే ఆడాడు అనిపించింది. ఎందుకంటే ఆర్సీబీ 165 లోపే కట్టడైతే ఎస్ఆర్హెచ్ టాప్ 2లోకి ఎంట్రీ ఇచ్చేది, క్వాలిఫైర్ 1 ఆడేది. అలా జరగకుండా అడ్డుకోవడానికే ఆడినట్లు కనిపించింది. కానీ ఎక్కడ పటిదార్ బ్యాటింగ్లో టార్గెట్ని ఛేదించాలి అన్న కసైతే అస్సలు కనిపించలేదు. పటిదార్ 39 బంతుల్లో కేవలం 56 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 143. కృణాల్ పాండ్యా 31 బంతుల్లో 41, స్ట్రైక్ రేట్ 132. ఇలాంటి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తే ఇక 255 పరుగుల టార్గెట్ని ఎలా ఛేదిస్తారు? చివరికి ఆర్సీబీ 20 ఓవర్స్లో కేవలం 200 మాత్రమే చేసి 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే ఈ గెలుపు వల్ల ఎస్ఆర్హెచ్కి అయితే ఒరిగింది ఏమీ లేదు. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ఏమీ టాప్ 2లో స్థానం దక్కించుకోలేదు. ఎస్ఆర్హెచ్ టాప్ 2లో స్థానం దక్కించుకోవాలి అంటే ఆర్సీబీని 89 పరుగుల తేడాతో ఓడించాల్సింది. కానీ అలా చేయలేకపోయింది. టాప్ 2లో చోటు దక్కించుకోలేకపోయింది. దాంతో క్వాలిఫైర్ 1కి దూరమైంది ఎస్ఆర్హెచ్. అయితే పాయింట్స్ పరంగా టాప్ 3 టీమ్స్ సేమ్. నెంబర్ 1లో ఉన్న ఆర్సీబీకి, నెంబర్ 2లో ఉన్న జీటీకి సమానంగా ఎస్ఆర్హెచ్కి కూడా 18 పాయింట్సే ఉన్నాయి. బట్ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఎస్ఆర్హెచ్ 3వ స్థానానికే పరిమితమైంది. ఇది బాస్
లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.